ఎంత ఓపికంటే అంత గట్టిగా ఆమేన్. యేసు నామములో ఈ మాటలు దేవుడు మన జీవితంలో ఫలింప చేయనుగాక. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న సందేశం దేవుని దృష్టికి అనే ఒక చక్కని సబ్జెక్ట్ మీకు అందించాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ సందర్భం మనం చాలా సందర్భాల్లో చదువుకుంటూ వచ్చాం. జకరియా, ఎలిజబెత్ వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. విచిత్రమైన సంగతి ఏమిటంటే భార్యాభర్తల యొక్క బంధం కుటుంబాల్లో దేవుడు జతపరిచిన ఆ వ్యక్తిగత జీవితం చాలా కుటుంబాల్ని మనం గమనిస్తూ ఉంటే భర్త భక్తి చేస్తే భార్య భక్తి చేయదు, ఒకవేళ భార్య భక్తి చేస్తే భర్త భక్తి చేయడు. ఇలాగా అనేక కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం. ఒక్క కుటుంబం అని కాదు కానీ 100లో 90% ఇలాంటి కుటుంబాలు ఎక్కువగా మనకు పరిచయం అవుతూ ఉంటాయి. కానీ జకరియా, ఎలిజబెత్ యొక్క కుటుంబం ఎలా ఉందంటే ఇద్దరూ న్యాయ విధులు చెప్పులు నడుచుకుంటున్నారు, ఇద్దరూ సకల ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నారు, ఇద్దరూ నీతిమంతులుగా వారి జీవితం కనబడుతుంది. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. చాలామంది జీవితాలు వాళ్ళ దృష్టికి వాళ్ళు పర్ఫెక్ట్, నా దృష్టికి నేను పర్ఫెక్ట్, మీ దృష్టికి మీరు పర్ఫెక్ట్ అని అనుకుంటూ ఉంటాం. కానీ మనల్ని అందరినీ చూస్తున్న దేవుని దృష్టికి నా భక్తి జీవితం ఎలా ఉంది, నా ప్రార్థన జీవితం ఎలా ఉంది, నా విశ్వాస జీవితం ఎలా ఉంది, నా ఆత్మీయ స్థితి దేవుడు చూస్తే ఎలా ఉంది అనేది మనమందరం కూడా దేవుని ఎదుట నిలబడవలసిన వారమే ఉన్నాం కనుక ఖచ్చితంగా మనల్ని మనం దిద్దుకుంటూ దైవికమైన మార్గాల్లో నడిపించబడే శ్రేష్టమైన కృప యేసు నామములో ప్రభు మనకి దయచేయునుగాక. కొంచెం గట్టిగా ఆమేన్ అంటారా? ప్రభు దృష్టిలో మనం ఖచ్చితంగా దేవుడు మనం చూసినప్పుడు నీతిమంతులుగా కనబడుతూ ఉండాలి. అది జకరియా, ఎలిజబెత్ వారి కుటుంబాన్ని గురించి ప్రభువే అద్భుతమైన మాట చెప్తున్నాడు. వీరిద్దరూ కూడా నా దృష్టిలో ఎలా కనబడుతున్నారంటే నీతిమంతులుగా కనబడుతున్నారు. నా ప్రార్థన సంఘములో అంటుగట్టబడి దైవికమైన భక్తి చేస్తున్న మీ కుటుంబాలు, అలాగే మీ పిల్లలు, మీ ఇంటివారు, ప్రతివారు దేవుని ఎదుట మనం నిలబడాలి కనుక దేవుని దృష్టిలో నీతిమంతులుగా మనం కనబడుదుముగాక. సాధారణంగా మనం చూస్తూ ఉంటుంటే పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తూ ఉంటుంటే సొదొమ గొమొర్రా ప్రాంత ప్రజలు దేవుని దృష్టికి ఎలా ఉన్నారు అంటే వారి గురించి రాయబడిన మాట ఏమిటో తెలుసా? బహుపాపులుగా కనబడ్డారంట. పిల్లోడని లేడు, యవనస్తులని లేరు, ముసలోడని లేడు, పెద్దోళ్ళని లేరు, అందరూ దారి తప్పి విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ వచ్చారంట. సొదొమ గొమొర్రా పట్టణాన్ని ప్రభు చూసినప్పుడు ప్రభు దృష్టికి సొదొమ గొమొర్రా పట్టణస్తులు ఎలా ఉన్నారంటే బహుపాపంగా పాపిష్టి పనులు చేసేవాళ్ళుగా కనబడుతూ వచ్చారంట. అందుకే అగ్ని గంధకాలతో ఆ ప్రాంతాన్ని దేవుడు తగలబెట్టాడు. ప్రియులారా, ప్రభు దృష్టిలో మనం ఎలా ఉన్నదనేది మన ఆత్మీయ జీవితాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి. మనుషుల దృష్టిలో ఒకే వాళ్ళు మనం మెచ్చుకోవచ్చు, కానీ దేవుని దృష్టిలో మాత్రం చాలా పర్ఫెక్ట్గా మనం భక్తి చేయాలి. నా తండ్రి మిమ్మల్ని దర్శించునుగాక. లోతు తమ అల్లుళ్ళ దృష్టికి ఎలా కనబడ్డాడో తెలుసండి? ఎగతాళి చేసేవాడిగా కనబడ్డాడంట. అల్లుళ్ళ దృష్టికి లోతు ఎలా ఉన్నాడంటే ఎగతాళి చేసే. కొంతమందికి ఎన్ని చెప్పినా వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఎగతాళిగా ఉంటుంది. రాకడ దినములు సమీపమయ్యే ఉన్నాయి, సిద్ధపడండి, మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి, రక్షింపబడండి, ఎంత చెప్పినా వాళ్ళకి ఎగతాళిగానే ఉంటుంది. ప్రభు వచ్చేస్తాడంట, వీళ్ళు వెళ్ళిపోతారంట, మేము ఒక్కరమే ఉండిపోతామంట. ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. నేనంటాను పాపిష్టి పనులు చేసేవాళ్ళుగా కాదు, ఎగతాళిగా చేసేవాళ్ళుగా కాదు, కానీ ప్రభు దృష్టిలో మనం అందరం నీతిమంతులుగా కనబడదుముగాక. చూడండి, ఎప్పుడైనా మనం ఎవరితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏమంటారో తెలుసా? నీ దృష్టికి ఎలా కనబడుతున్నాను నేను? దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ మాట విన్నారా మీరు?
నీ కంటికి ఎలా కనబడుతున్నా నేను అంటూ ఉంటారు. నిజమే. ఆ మధ్యకాలంలో ఒక తమ్ముడు బీటెక్ చదువుతూ ఉన్నాడు. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ బాగానే చదివాడు, సెకండ్ ఇయర్కి వచ్చినప్పటికీ దారి తప్పుతూ ఉన్నాడు. వాళ్ళ పేరెంట్స్ చెప్పారు, అన్న మీరు ఏదైనా చెప్తే వీడు కొంచెం సెట్ అవుతాడు, కాబట్టి ఒకసారి మీరు మాట్లాడండి వాడితో పర్సనల్గా పిలిచి అని. సరేనని నేను వాడిని పిలిచి, నన్న ఏంటి ఫస్ట్ ఇయర్ బాగానే మార్కులు వచ్చినాయి, సెకండ్ ఇయర్కి వచ్చినప్పటికీ ఏదో దారి తప్పుతున్నావని అమ్మ చెప్తుంది, నాన్న చెప్తున్నాడు. అరే నీకోసమే కదా వీళ్ళు రెక్కలు ముక్కలు చేసుకుని చిన్నగా వ్యాపారం వాళ్ళు చేస్తూ ఉన్నారు. బాగా చదువుకోనన్నా, ఎందుకు అనవసరంగా నీ భవిష్యత్తు పాడు చేసుకుంటావు, ఎందుకు అనవసరంగా ఆ ప్రేమ అని లవ్ అని అట్లా నువ్వు తిరుగుతూ ఉంటావు నాన్న అని అంటే, ఆ పిల్లోడు అంతా విన్న తర్వాత ఏమన్నాడు తెలుసా? అన్నా నా కళ్ళుతో చూస్తే మీకు తెలుస్తుంది ప్రేమ అంటే. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి, చెప్పండి. అంటే ఆడు ఏ మైకుల్లో ఉన్నాడో ఒకసారి మీరు చూడండి. మేము అప్పుడప్పుడు మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటాం, ఆటో వాళ్ళు వెనకాల కొన్ని క్యాప్షన్స్ అని మాస్టర్ గారు ఏమంటారు అట్లనే, టైటిల్స్, కొన్ని టైటిల్స్ పెట్టుకుంటారు, విచిత్రమైన టైటిల్స్. ఆ ఆటో మీద ఉన్న టైటిల్, నేను కారులో వెళ్ళిపోతున్నాను చూస్తూ ఉంటే మా ముందు ఆటో ఉంది, ఆ ఆటో మీద ఉన్న టైటిల్ ఏమిటంటే అలా ఉంది, అందరి కళ్ళు ఆమె పైన, ఆమె కళ్ళు మాత్రం నా పైన. ఓరి నాయనో, ఏ మైకుల్లో ఉన్నాడో వాడు. అంటే నాకు అర్థమైంది మనుషులు రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు, కానీ దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నామనేదే అంతరంగంలో ఒక పరిశీలన. ఆత్మీయ జీవితం ఒక పరిశీలన. ఖచ్చితంగా నాన్న దృష్టిలో ఒకవేళ బాగానే ఉన్నవేమో, అమ్మ దృష్టిలో బాగానే ఉన్నవేమో, ఒకవేళ మీ అత్త దృష్టికి, లేకపోతే మీ మామయ్య దృష్టికి, లేకపోతే మీ వదినమ్మ, లేకపోతే మీ అన్నయ్య, లేకపోతే మీ అంకుల్, మీ ఇంటోళ్ళ దృష్టికి బాగానే కనపడుతున్నావు. ఒకవేళ సేవకులుగా మా దృష్టికి కూడా నువ్వు బాగానే కనపడుతున్నావేమో, కానీ దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు అనేది పరిశీలన చేసుకుని వాక్యమనే అద్దం ఎదుట మనందరి జీవితాలు సరిచేయబడునుగాక. జకర్యా, ఎలిజబెత్ వంటి సాక్ష్యాన్ని మనము కూడా పొందుదుముగాక. కొంతమంది అటండి మూఢత్వం కలిగిన వాళ్ళు అనుకుంటారంట, మా దృష్టికి మేమే జ్ఞానం కలిగిన వాళ్ళు అనుకుంటారంట. మహారాజైన సొలొమోను ఆ మాట చెప్పాడు. మూఢత్వం కలిగిన వాళ్ళు తమ దృష్టికి తామే జ్ఞానులు అనుకుంటారంట, వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం అవ్వదు. ఇంకొక మాట, కొంతమంది అంట ప్రభు దృష్టికి ఎలా ఉన్నారంటే తిరుగుబాటు చేసేవాళ్ళుగా ఉన్నారంట, ఎప్పుడు తిరగబడుతూనే ఉంటారంట వాళ్ళు. ఇంకొక బ్యాచ్, ప్రభు చూస్తే వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? మస్టు అంటే ఆయిల్ ఉంటుంది చూసారా, మీరు కొబ్బరి నూనె ఆడిచ్చిన తర్వాత ఒక బౌల్లోనో లేకపోతే ఒక బాటిల్లో వేసిన తర్వాత కిందకు వచ్చేస్తుంది, దాన్ని ఏమంటారు? మట్టి. మస్టు. దేవుడు చూస్తే వాళ్ళు ఎలా ఉన్నారంటే మస్టుతో ఉన్నారంట కొంతమంది. ఇంకొక వాక్యం నేను చదువుతూ ఉంటే, కొంతమంది అంట ప్రభు చూసినప్పుడు వేషధారణ కలిగిన వాళ్ళుగా ఉన్నారంట. ఈరోజు నీ భక్తి, నీ ప్రార్థన, నీ ఆత్మీయ జీవితం ప్రభు ఎదుట కనబడాలి కానీ మనుషులు కాదు. తప్పకుండా ప్రభు దృష్టిలో మనమందరం ఆయనకి మరుగైంది ఏదీ లేదు. అప్పుడప్పుడు నాకు కృపక్క చెప్తా ఉంటారు, రేపు ఆదివారం, ఈరోజు శనివారం ప్రార్థన చేసుకుని మేము వాక్యం సిద్ధపడతా ఉంటాం. ఉదయకాలమే ఆమె జస్ట్ మీటింగ్ ప్రార్థనకి మేము వచ్చే ముందు, నేను కూడా రెడీ అయిపోయి వచ్చేసే ముందు, ఈరోజు మీరు ఏ వాక్యం చెప్తున్నారో దేవుడు నాకు రాత్రే చెప్పాడు అంటది. స్తోత్రం చెప్పండి. నేను అనుకుంటాను, నేను ఏ వర్తమానాన్ని ప్రిపేర్ చేసుకున్నాను ఆవిడకి ఎట్లా తెలిసింది? నాకు ప్రభు చెప్పాడు అన్నది. అప్పుడు నేను అనుకున్నాను, ఆత్మపూర్ణ సందేశాలు లేకపోతే ప్రార్థనలో ఉంటే మనుషులకి ఎంత బయలుపరిస్తే మరి దేవుడు దృష్టికి మరుగైంది ఏముంది చెప్పండి? గెహజీ ఎలీషాకు కనపడకుండా నయమాను వెంట వెళ్ళాడు. ఎలీషాకు తెలియదేమో అనుకున్నాడు, కానీ గమ్మత్తు, ఆశ్చర్యాన్ని కలిగించే మాట మనం చదివితే
నువ్వు వెళ్ళినప్పుడు నీతో కూడా నా ఆత్మ రాలేదా? ఎలీషాకి ఇచ్చిన కృప కావాలని మేము ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. ఆమెను చెప్పండి ఒకసారి. ఎంత కృప ఇచ్చాడండి దేవుడు ఎలీషా దైవజనుడికి, ప్రవక్తకి. ఈ చివరి దినాల్లో ఎలీషా లాంటి ప్రవక్తలు సేవకు అవసరం. యేసు నామములో కృప కలుగునుగాక. సో నేను ఆశిస్తూ ఉన్నాను, దేవుని దృష్టికి మరుగైంది ఏదీ లేదు. అంతా ఆయనకి తేటగా కనబడుతుంది. ఆ మధ్యకాలంలో కిమ్స్ హాస్పిటల్లో ఒక పిల్లోడిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు వాళ్ళమ్మ. హాస్పిటల్లో జాయిన్ చేసిన వెంటనే ఫోన్ చేసి ఏడుస్తూ ఉందా తల్లి. అమ్మా ఏమైందో చెప్పు తల్లి, ఎందుకు ఏడుస్తావు, అసలు ఎలా ఉన్నారు బాబుగాడు, ఏమైంది, అసలు ఏ హాస్పిటల్లో ఉన్నామని ఇంకా ఏడుపు స్టార్ట్ చేశారు. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా, అసలు ఎందుకు హాస్పిటల్కి వెళ్ళారు, అసలు ఆ పిల్లోడికి ఏమైంది? అన్నయ్య సూది పిన్నీసి మింగేశాడు అన్నయ్య అన్న. ఓరు బాబు, సూది పిన్నీసి గురించి అంత ఏడిపోయింది కమ్మా, ఇంకేదో అయిపోయింది అనుకున్నాను నేను. ఎందుకు బాధపడతావు, వచ్చేస్తుందిలే. మొత్తం మీద ఆ సూది పిన్నీసి ఎక్కడెక్కడ ఉందో మొత్తం దాన్ని ఏమంటారు, ఎక్స్రే స్కానింగా, స్కానింగ్ చేస్తే మొత్తం ఎక్కడుందో ఏ పేక్కి అంటుకుందో మొత్తం కనబడిపోయింది. అప్పుడు నేను అనుకున్నాను, మన కన్నులు కెమెరా పైనే షూట్ చేస్తాం, దేవుడు కన్నులు స్కానింగ్ మిషన్. దేవుడికి స్తోత్రం చెప్పు ఒకసారి. ఆయనకి మరుగైంది ఏమీ లేదు. అందుకే మనం ఎంతకాలం ఈ భూమి మీద ఉంటాం తెలియదు. ఉన్నంతకాలం ప్రభు దృష్టిలో ఎలా ఉన్నాము, అలాంటి భక్తి చేయటానికి తీర్మానించుకుందాం. యేసు నామములో కృప కమ్ముకునుగాక. నా ప్రశ్న, దేవుని దృష్టికి నీవెలా కనబడాలి? దేవుని దృష్టిలో జకర్యా, ఎలిజబెత్ వాళ్ళు నీతిమంతులుగా కనబడ్డారు. మరి నీవు దేవుని దృష్టిలో ఎలా కనబడాలి? ఒక 7 ప్రాముఖ్యమైన విషయాలు నేను సిద్ధపరచుకున్నాను. సమయం లేదు కనుక కనీసం ఒక 5 విషయాలైనా మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. పరిశుద్ధాత్ముడు ఈ మాటలు మీ గుండెల్లో ఫలభరితంగా మార్చునుగాక. దేవుని దృష్టిలో మనం ఎలా కనబడాలి? చదవండి. మొదటి మాట, దానియేలు ప్రవచన పుస్తకం 6వ అధ్యాయం 22వ వాక్య భాగాన్ని చదువుదాం. దానియేలు ప్రవచన పుస్తకం 6వ అధ్యాయం 22వ వచన భాగాన్ని చదువుదాం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని. చాలు. అందుకే దేవుడు నన్ను సింహాలు వచ్చిన సింహాల నోటి నుంచి కూడా తప్పించాడు. వెరీ గుడ్. మొదటి మాట, దేవుని దృష్టిలో మనం ఎలా కనబడాలని దేవుడు కోరుకుంటున్నాడంటే నిర్దోషిగా కనబడాలి అనండి. ఒకసారి మీ నోటితో మీ పక్కోళ్ళకి చెప్పండి, నిర్దోషి అనండి. అంటే ఏ దోషం ఆయన ఎదుట కనబడకూడదు. సంఘం ఎలా ఉండాలో తెలుసండి, మచ్చ, డాగు, కలంకము మరి అట్టిది ఏదీ లేకుండా పవిత్రమైన సంఘంగా, మహిమగల సంఘముగా ఆయన ఎదుట నిలబడాలి. ఇప్పుడు ఆయన ఎదుట ఎలా కనబడుతున్నాడు దానియేలు అంటే నిర్దోషి. ఏ దోషం దానియేలులో కనబడలేదు. వాస్తవంగా దానియేలు దేవునికి ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. యెరూషలేము వైపు చేతులు చాపి ఆ దేవుని సందులో రోదిస్తూ ప్రార్థిస్తూ ఉండేవాడు, ప్రలాపిస్తూ ఉండేవాడు. ఇంత దైవికమైన ప్రార్థన శక్తి కలిగిన దానియేలు దేశంలో, ప్రాంతంలో వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది. ఏ దేవుడికి ఎవ్వరు ప్రార్థన అనేది చేయకూడదని ఒక జీవం వచ్చింది. సో అలాంటి సమయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన ప్రార్థన చేయటం మానలేదు. ప్రార్థన చేయకూడదని ఒక జీవం వచ్చినా కూడా ప్రార్థన అయితే ఆయన ఆపలేదు. అంతగా దైవికంగా దేవుని సందులో ప్రతిదినము, అనుదినము ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉండేవాడు. తీసుకెళ్ళి సింహాల బోన్లో పడేసిన, సింహాలు ఏ హాని చేయకుండా, రాజుకి నిద్ర పట్టకుండా దేవుడు చేసి ఉదయకాలమే వచ్చేసాడు. సింహాలు ఏ హాని చేయలేదు. ఎందుకు అంటే దానియేలు దేవుని దృష్టిలో ఎలా కనబడ్డాడంటే నిర్దోషిగా కనబడ్డాడు. ఈరోజు దేవుని సేవకుడిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ఆత్మీయ జీవితం ఆదివారం ఒక్కసారి ఇక్కడికి వస్తారు,
సోమవారం నుంచి శనివారం వరకు మీ పనులు, మీ వ్యాపారాలు, మీ ఉద్యోగాలు, మీ చదువులు, లేకపోతే రకరకాలుగా అనేక స్థలాలకు మీరు వెళుతూ ఉంటారు. దేవుడు ఎదుట మనం కనబడాలి కనుక ఏ దోషం లేని వారిగా యేసు నామములో ప్రభు ఎదుట మనం కనబడుదుముగాక. చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. ప్రియులారా, బలి అర్పించాలంటే ఏదైనా పాత నిబంధన గ్రంథంలో మన బైబిల్ క్విజ్ చదువుతున్నప్పుడు బలి అర్పించాలంటే ఆ బలి అర్పించే ఆ గొర్రెపిల్ల కూడా ఎలా ఉండాలో తెలుసా? నిర్దోషమైన గొర్రెపిల్ల తీసుకురావాలి. ఆ గొర్రెను కూడా దేవుడు చెప్పాడు, ఏది పడితే అది బలి అర్పించకూడదు, నిర్దోషమైన ఒక గొర్రెపిల్లను తీసుకొచ్చి అర్పించాలి. ఒక బలి అర్పణకే అంత క్రమాన్ని పెట్టాడు దేవుడు, అంత సిస్టమ్ పెట్టాడు ప్రభు. దేవుని ఎదుట మనం ఎలా కనబడాలనుకుంటున్నాడంటే దేవుడు ఏ దోషం మనలో కనబడకూడదు. ఎందుకో తెలుసా? మనం ఆరాధించే దేవుడు నిర్దోషి, పవిత్రుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. ఆయన ఎదుట మనం భక్తి చేస్తున్నాం కనుక ఆయనలాగా ఏ దోషం లేని వారిగా మనం కనబడదుముగాక. మీరు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచన భాగాన్ని మనం చదివితే ప్రభు చెప్పాడు, నిర్దోషి, పవిత్రుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయినవాడు. ప్రభువుకి ఉన్న గొప్ప పేరులో ఒక అద్భుతమైన పేరేంటి తెలుసా? నిర్దోషి, పవిత్రుడు, నిష్కలంకుడు, పాపుల్లో చేరలేదు, ప్రత్యేకంగా కనబడుతూ వచ్చాడు. ఆయన పిల్లలమైన మనం కూడా ఆయన ఎదుట నిలబడుతున్నాం కాబట్టి ఏ దోషం లేని బిడ్డలుగా యేసయ్య ఎదుట కనబడుదుముగాక. ఒకసారి అందరూ ఆమేనని చెప్తారా? ఇంకొంచెం గట్టిగా ఆమేనని చెప్తారా? యాకోబు జీవితాన్ని చూడండి. ఒకప్పుడు నేను ఎప్పుడు ఈ మాట చెప్తాను, దేవుని పిల్లలకి 2 విధాలుగా వాళ్ళ లైఫ్ కనబడుతుంది. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. ఆత్మీయంగా చెప్పుకోవాలంటే దేవునిలోనికి రాకముందు, దేవునిలోనికి వచ్చిన తర్వాత. దేవునిలోకి రాకముందు నువ్వు ఎలా ఉన్నావో ఎవరు నిన్ను అడగరు, కానీ నువ్వు ప్రభువులోకి వచ్చావు కనుక ప్రభు ఎదుట మనం నిలబడాలి కనుక ఏ దోషం, దేవుడు ఏ దోషం మన మీద నేరారోపణ చేయకూడదు. యాకోబు జీవితం చూస్తే తన అన్ననే, సొంత అన్ననే మోసం చేశాడు, తండ్రినే మోసం చేశాడు. ఏమండి, పిల్లనిచ్చిన మాంగారిని ఎవరైనా మోసం చేస్తాడా? పిల్లనిచ్చిన మాంగారిని కూడా మోసం చేశాడు. యాకోబు అంటేనే మోసగాళ్ళకే మోసగాడు. చూడండి, కొంతమంది ఇంట్లోనే ఉంటారు, ఇంటోళ్ళనే మోసం చేస్తూ ఉంటారు, తల్లిని మోసం చేస్తుంటారు, తండ్రిని మోసం చేస్తూ ఉంటారు, అన్నను మోసం చేస్తుంటారు, భార్యని మోసం చేస్తూ ఉంటారు. ఇంట్లోనే యాకోబు జీవితాన్ని మీరు చూస్తే లేఖనాల్లో మనం చూస్తాం, మోసగాడిగానే ఉండిపోయాడు ఒకప్పుడు. కానీ ఒక భయము, ఒక మరణ భయం అతన్ని వెంటాడినప్పుడు ఆ రాత్రి ఒక్కడే మిగిలిపోయాడు. దేవునితో పెనుగులాడి పోరాడి, నీ పేరేంటని ప్రభు అడిగితే నా పేరు యాకోబు, ఇక మీదట యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేలుగా మారుతావని దేవుడు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి, ఏ దోషం లేనివాడిగా మార్చి యాకోబుని గురించి ఒక మాట చెప్పాడు. దేవుడు ఏమంటాడు తెలుసా? యాకోబులో ఏ వంకరతనం లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రత్యేకపరిచేశాడు దేవుడు. ఒకప్పుడు వంకరుడే, ఒకప్పుడు మోసగాడే, కానీ ఎప్పుడైతే పశ్చాత్తాపడి దేవుణ్ణి బ్రతిమాలుకుని ఏడ్చి కన్నీళ్లు కార్చాడో ఈ వంకరతనం అంతా నిదానంగా మారిపోయి యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయి ఇప్పుడు ఇశ్రాయేలు 12 గోత్రాలు. ఆశ్చర్యం చెప్పిన ఇశ్రాయేలు సంతతిని దేవుడు ఎంత అద్భుతంగా ఆశీర్వదించాడంటే, ఈ యాకోబు వాళ్ళ పిల్లలు 12 మంది కుటుంబాల గురించి మనం చూస్తే వాళ్ళ నాన్న చేత దీవించబడ్డారు, దైవజనుడైన మోషే చేత కూడా దీవించి 2 రకాల బ్లెస్సింగ్స్ వాళ్ళకి. వాళ్ళ నాన్న దీవిస్తాడు, అలాగే మోషే కూడా వాళ్ళని దీవించాడు. ఒక్కొక్కరి గురించి ఒక అద్భుతమైన దీవెన.
ఈ ఈ కొడుకులు ఎంత ఆశీర్వాదకరంగా, వారి నుంచి వచ్చిన ఇశ్రాయేలు సంతతి ఆశీర్వదించబడిన ప్రజలుగా. ఎందుకు ఇంత ఆశీర్వాదాన్ని వాళ్ళు చూడగలిగారంటే, ఒకప్పుడు లాగా యాకోబు జీవితం లేదు. ఈరోజు మీరు 20 సంవత్సరాలు అయిందండి దేవుణ్ణి నమ్ముకుని, 10 ఏళ్ళు అవుతుందండి, ఒక్క దీవెన కూడా మాకు కలగట్లేదండి, ఎన్నో అప్పుల మధ్యలో ఉంటున్నాం, ఆర్థికంగా చితికిపోతున్నాం, ఎంత చదివినా ఎక్కట్లేదు, ఏ ప్రయత్నం చేద్దామన్నా సఫలం అవ్వట్లేదు అంటే ఏదో దోషం కనబడుతుంది. దేవుడు అన్యాయస్తుడా? కాదు. ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు చేస్తున్న భక్తిలో ఆశీర్వాదం నువ్వు చూడలేదంటే ఏదో ఒక దోషం ఉన్నది. ఆ దోషం ప్రభు ఎదుట నువ్వు పశ్చాత్తాపడి ఒప్పుకుంటేనే దేవుని ఎదుట నిర్దోషిగా కనబడతావు. బైబిల్లో యోబు భక్తుడు ఈ మాట చెప్తాడు. యోబు గ్రంథం 33వ అధ్యాయం 26వ వాక్యాన్ని మీరు చూస్తే, వాడు దేవుణ్ణి బ్రతిమాలుకుని ఎడల ఆయన వారిని కటాక్షిస్తాడు, కావున వాడు ఆయన ముఖము చూసి సంతోషించును. ఇలాగున నిర్దోషత్వము నరునికి దయచేయబడుతుంది. దేవుణ్ణి ఎవరైతే బ్రతిమాలుకుంటారో వాళ్ళు ప్రభు ఎదుటలో నిర్దోషిగా కనబడుదురుగాక. గట్టిగా చెప్పండి అందరూ ఆమేన్. సో లోపాలు ప్రభు ఎదుట ఒప్పుకొని బ్రతిమాలి సరి చేసుకోగలిగితే దేవుని ఎదుట నిర్దోషిగా మార్చబడతాం. సమరయ స్త్రీ ఒకప్పుడు పాపిష్టి మనిషే, కానీ ఆమె సువార్త చెప్తే ఊరెందుకు మారింది? బ్రతుకులో మార్పు. దేవుడికి కావాల్సింది ఏంటంటే, రక్షింపబడిన తర్వాత కూడా నువ్వు పాత బ్రతికితే ఆశీర్వాదం ఎక్కడ చూస్తావు? దీవెన ఎలా చూడగలుగుతావు? ఈరోజు మీ మనస్సాక్షి, మీ అంతరంగం ఒకసారి ప్రభు ఎదుట పరిశీలించుకోండి. యేసు నామములో కృప కుమ్మరించబడునుగాక. చేతులు పైకెత్తి ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. ఆ మధ్యకాలంలో ఒక పెద్ద ఆయన చెప్తే విన్నాను. చాలామంది చర్చికి వెళ్తూ ఉంటారు, తాగుతూ ఉంటారు, చర్చికి వెళ్తూ ఉంటారు, సినిమాలు చూస్తూ ఉంటారు, మందిరానికి వస్తూ ఉంటారు, చేయకూడని చెడ్డ పనులన్నీ చేస్తూ ఉంటారు. అపవిత్రమైన స్నేహితులతో స్నేహం చేస్తూ ఉంటారు. వాళ్ళ మందిరానికి వచ్చే ఆ పిల్లోడు అలా ప్రవర్తిస్తూ ఉంటుంటే పాస్టర్ గారు పిలిచి వాడితో మాట్లాడారట. బాబు, నువ్వు ఆ స్నేహం దుష్ట సాంగత్యం మంచి నడవడికని చెరిపేస్తుంది. నువ్వు ఎంత మంచిగా ఉండాలన్నా ఉండలేవు. నీ స్నేహాన్ని మానుకో. ఆ త్రాగుబోతు బ్యాచ్తో నువ్వు చెయ్యి కలపొద్దు. నువ్వు రక్షింపబడక మునుపు అలా ఉన్నావు, రక్షింపబడిన తర్వాత మరలా వాళ్ళతో చేయి కలపొద్దు, జాగ్రత్తగా ఉండాలి అంటే ఆ పిల్లోడు పాస్టర్ గారితో ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? అయ్యగారు, నాకు సెల్ఫ్ కంట్రోల్ ఎక్కువండి. స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి అమ్మా. ఇంతమంది ఉన్నారు, ఒక్క చేయి కూడా లేవట్లేదు. గట్టిగా హల్లెలూయా. నాకు సెల్ఫ్ కంట్రోల్ ఎక్కువండి. పాస్టర్ గారు, నేను అందరిలా కాదండి. నా మీద మీకు కాన్ఫిడెన్స్ లేదా? కాన్ఫిడెన్సేనా లేదా? నేను అందరిలాంటి వాడిని కాదండి, జస్ట్ స్నేహం అంతే. పాస్టర్ గారు చెప్పారంట, బాబు అలా కాదు, బైబిల్ చెప్తుంది దుష్ట స్నేహం మంచి. నువ్వు ఎంత మంచిగా ఉండాలన్నా నీ స్నేహం సరిగ్గా లేకపోతే నేను మంచిగా ఉండేవారు. 6 నెలలు వాళ్ళతో తిరిగితే అంతే, ఇంక వేరే ఆన్సర్ ఏమీ లేదు అసలు. లేదండి, మొన్నేనండి మా స్నేహితులు డాబా దగ్గరికి వెళ్ళారు. డాబా అంటే ఇంటి మీద కనబడే అది కాదు, రోడ్డు మీద వెళ్తూ ఉంటుంటే కనబడుతుంది డాబా. మా స్నేహితులు వెళ్ళారండి, నేను కూడా వెళ్ళాను, రమ్మంటే వెళ్ళానండి. వెళితే వాళ్ళందరూ బ్రాందీ తాగితే నేను థమ్సప్పే తాగానండి. నాకు సెల్ఫ్ కంట్రోల్ ఎక్కువ అండి. మరలా చెప్పు, ఒరే వద్దురా బాబు. లేదండి, నన్ను నమ్మరండి మీరు. వారం తిరగకుండగా బాప్తిసం పొందకముందు ఒక బాటిలే తాగేవాడు మనోడు. ఇప్పుడు బాటిల్ మీద బాటిల్, పేపాల మీద పేపాలు. ఫస్ట్ అంట జస్ట్ జగ్గు
ఫస్ట్ జగ్గు, తర్వాత బొగ్గైపోద్ది, చిన్నగా స్టార్ట్ అవుతుంది. అందుకే ఈ ఉదయకాలం దేవుని ఎదుట నిర్దోషిగా మనం కనబడదుముగాక. కొంచెం గట్టిగా ఆమేనండి. హల్లెలూయా. ఒక చిన్న సందర్భం కూడా మీకు అర్థం అవటం కోసం చెప్తా. అక్క చదువు పూర్తి అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేయాలనే ఆశతో దేవుని పిలుపు వచ్చే వరకు, దేవుని నిర్ణయం తెలిసేంత వరకు ఖాళీగా ఉండకూడదు అని చదువు అయిపోయిన తర్వాత తణుకు దగ్గర మాంటిసోరి స్కూల్ ఉంటే ఆ మాంటిసోరి స్కూల్లో జాయిన్ అయ్యారు. అంతా చూసుకోవాలి. అక్కడ ఒక టీచర్, మా ఊర్లో చిన్నమ్మ ఒక ఆవిడ ఉండేవారు. ఆవిడ అన్నారు, దుర్గా, అప్పట్లో దుర్గా అక్క పేరు కృపావేణిగా మారింది. ఖాళీగా ఉండొద్దు, చదువు అయిపోయింది కదా, దేవుడు నేను సేవకు పిలుస్తున్నాడని తెలుసు, అయితే ఆయన పిలుపు కన్ఫర్మ్ అయ్యేదాకా ఖాళీగా అయితే ఉండొద్దు, నాతో పాటు నేను పనిచేస్తున్న స్కూల్లో అడుగుతాను, నువ్వు కూడా వచ్చి జాయిన్ అవ్వమ్మా అంటే, సరే చిన్నమ్మ ఉన్నారు కదని అక్కను కూడా తీసుకెళ్ళి జాయిన్ చేశారు. ఆ స్కూల్లో అంతా చూసుకోవాలన్నమాట. ఫుడ్ ఎంతమందికి, పిల్లలు ఎంతమంది వచ్చారు, ఒక మాటలో చెప్పాలంటే మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఆవిడ చేతికి అప్పగించారు. పొద్దున్నే తెల్లారగట్ల 4 గంటలకి పిల్లల్ని నిద్ర లేపాలి, వాళ్ళ చేత చదువు నేర్పించాలి, టిఫిన్ రెడీ చేయించాలి, వంటోళ్ళకి ఆ వాచ్మ్యాన్ అన్నీ చూసుకోవాలి, వాటరు, కిరాణా, కూరగాయలు, మొత్తం మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ అంతా చూసుకుంటూ ఉండేది అప్పుడు. సరే, ఓ రోజు పిల్లల్ని 4 గంటలకి నిద్ర లేపేసి చదువుకోండిరా బాబు అని, అప్పటికే బాగా లేట్ అయిపోయింది మాట, అన్నీ చక్కపెట్టుకుని రేపటికి వంటకి సంబంధించిన వాళ్ళందరికీ చెప్పేసి 4 గంటలకి నిద్ర లేపేసి పడుకున్నారట. 4:20 ఆ సమయానికి ఆ స్కూల్ మేనేజ్మెంట్ వానర్ గారు, ప్రిన్సిపాల్ సార్ కరెక్ట్గా తెల్లారుజామున కారు వేసుకుని క్యాంపస్ దగ్గరికి వచ్చారంట. క్యాంపస్ దగ్గరికి వస్తే ఆ గేట్ దగ్గర ఉండే వాచ్మ్యాన్ లేడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. వాచ్మ్యాన్ లేడు. సరే, అంతా చూశారు, అందరూ నిద్రపోతూ ఉన్నారు. ఇన్ఛార్జిగా ఉన్న అక్కను చూశారు, అప్పుడే నిద్రపోతూ ఉన్నారు. ఆయమ్మలు కొనుక్కులాగుతూ ఉన్నారు. మొత్తం అందరూ నిద్రలోకి వెళ్ళిపోయారు. ఏమీ అనలేదు, జాగ్రత్తగా కారు వేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన వెంటనే ప్రిన్సిపాల్ మేడం గారికి వాళ్ళ భార్యకి చెప్పారంట. చెప్తే ఆమె రావటం రంగంలో దిగింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. అక్కోలు రంగంలో దిగితే ఎట్టా ఉంటుంది, ఇంకా సెంగు ముడేస్తే మాట్లాడరు మీరు. అసలు వచ్చిన వెంటనే ప్రిన్సిపాల్ మేడం గారు పిలిచి, మేడం గారు మీరు ఈ డ్యూటీలో మంచిగా నమ్మకంగా పనిచేస్తున్నారు, వాచ్మెన్ గేట్ దగ్గర ఉండాలి, వాడు గేట్ దగ్గర ఉండవలసిన వాడు ఇక్కడ పిల్లలు మొత్తం ఆ హాలు ఖాళీ ఉంటే హాల్లో ఫ్యాన్ వేసుకుని పడుకున్నాడు, మీరు చూసుకోవాలి కదా. వాచ్మ్యాన్ పెట్టింది గేట్ దగ్గర, వాడు హాల్లో పడుకోవడం ఏంటి, వాడికి మళ్ళీ ఫ్యాన్ వేసుకుని పడుకోవడం, వాడు ఉండవలసింది గేట్ దగ్గర వాచ్మెన్, అందుకే ఆ డ్యూటీ. మేడం గారు నేను చూశానండి, అన్నీ చూసుకున్నానండి. అదేనండి, ఇలాంటి చూసుకుంటూ ఉండాలండి, జస్ట్ మీకు చెప్తున్నాను. అప్పుడు అక్క నాతో చెప్పిన మాట ఏమిటంటే, దేవుడు నన్ను సేవలోకి రాకముందే అక్కడ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ అంతా నేర్పించి చిన్నది కూడా ఎక్కడెక్కడ అన్నీ చక్కగా ఎలా ఉంది, ఎలా జరుగుతుంది అన్నీ గమనించుకునేది అక్కడే దేవుడు నేర్పించి అప్పుడు నన్ను సేవలకు తీసుకొచ్చాడు. అమ్మో, ఒక ప్రిన్సిపల్ సారే ఇంత స్ట్రిక్ట్గా ఉంటే పరలోకమందున్న దేవుని దృష్టికి నేను ఎంత చక్కగా ప్రతి పిన్ ప్రతిదీ నేను గమనించుకుంటూ ఉండాలి అని నాతో ఆ అనుభవాన్ని షేర్ చేసుకుంటూ వచ్చారు. ఈ సందర్భాన్ని నేను మీకు ఎందుకు చెప్పానంటే, నిజమే కదా, ప్రభు దృష్టికి మరుగైంది ఏది ఉండదు కనుక ఆయన మనల్ని చూస్తాడు, ఏ దోషం లేదు. ఒకవేళ ఉన్న బ్రతిమాలుకుని ప్రభు ఎదుట సరి చేసుకుని
కనబడదాం. అలాంటి కృప దేవుడు మనకి దయచేయనుగాక. రెండో మాటలకు వస్తుంది. సెకండ్ వన్, దేవుని దృష్టికి మనం ఎలా కనబడాలి? ఒకటి, నిర్దోషిగా, ఏ దోషం ఉండకూడదు. నెంబర్ 2, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వాక్యం చదువుదాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచన భాగం. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. ఓకే, నీ ప్రాణమునకు ప్రతిగా నీకు ఆత్మలు కూడా అప్పగిస్తాను. చాలు. రెండో మాట, నీవు నా దృష్టికి ప్రియుడు అయినందు, అంటే దేవుని దృష్టిలో మనం ఆయన చూస్తున్నప్పుడు ఆయన దృష్టిలో మనం ఎలా కనబడాలి? రెండవది, ప్రియమైన వారిగా అనండి. దేవుడు మనం చూసినప్పుడు ఎలా కనబడాలి? ప్రియమైన వారిగా, అంటే ఇష్టమైన వాళ్ళుగా కనబడాలి. ఒక ఎస్తేరు జీవితాన్ని చూడండి. ఎంతోమంది వచ్చారు కన్యకలు, కానీ ఎస్తేరు రాజు దృష్టికి దయ పొందిన కుమార్తెగా కనబడింది. అందుకే సెలెక్టెడ్ పర్సన్. దేవుని దృష్టిలో మనం ఎలా కనబడాలి అని ప్రభు అంటున్నాడంటే, బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది, ప్రియమైన వారిగా, ఇష్టమైన వారిగా. మనుషులుగా మనం కూడా ఎవరైనా వాళ్ళు అంటే కొంచెం అభిమానం ఉంటే, కొంచెం మంచిగా ఉంటేనే వాళ్ళతో మనం మంచిగా మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉంటాం. సో దేవుడు కూడా ఆయన దృష్టిలో ఎలా ఉండాలనుకున్నారంటే ప్రియమైన వారిగా. అలాంటి వాళ్ళని ఆయన సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాడు. ఈ ఉదయకాలం యేసయ్య సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, మిమ్మల్ని అందరినీ దేవుని దృష్టిలో ప్రియమైన వారిగా దేవుడు మార్చునుగాక. ఆయన చూసినప్పుడు అసహించుకునే వాళ్ళుగా కాకుండా ఆయనకి ఇష్టమైన వాళ్ళుగా, ప్రియమైన వారిగా ఉండటానికి పరిశుద్ధాత్ముడు మనందరికీ కృపను అనుగ్రహించునుగాక. వాక్యంలో రాయబడిన మాటని మనం గమనిస్తే, బెన్యామీను గురించి దేవుడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. బెన్యామీను యెహోవాకు ప్రియుడు. బెన్యామీను జీవితం ఎలా ఉంది? యాకోబుకి 12 మంది కుమారుల్లో యోసేపు, బెన్యామీను. సో వీళ్ళ లైఫ్ గురించి మనం చదువుతూ ఉంటే, యోసేపు అయితే ఫలించటి కొమ్మగా రెమ్మలు దాటి వ్యాపించినట్లు, గోడ దాటి వ్యాపించిన జీవితం ఉంటే, ఇక బెన్యామీను గురించి చదివితే బెన్యామీను ఎలా కనబడ్డాడంటే దేవుని దృష్టిలో ఆ వ్యక్తి ప్రియమైన వాడిగా కనబడుతూ వచ్చాడు. చూడండి, ఆ మాట కూడా చదివిస్తాను. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 12వ వాక్య భాగాన్ని ఒకసారి దయచేసి గమనిద్దాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 12వ వాక్య భాగాన్ని. బెన్యామీను యెహోవాకు ప్రియుడు, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితంగా నివసించు. ఆయన యొద్ద అతడు సురక్షితంగా నివసిస్తున్నాడు. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయంగా ఉన్నాడు. ఆయన భుజముల మధ్య అతడు నివసిస్తున్నాడు. బెన్యామీను గురించి ఒక చక్కని మాట, యెహోవాకు ప్రియుడు. దేవునికి ప్రియమైన వ్యక్తిగా బెన్యామీను జీవితం కనబడుతుంది. ఈరోజు ఇక్కడికి వస్తున్న మనం దేవుని దృష్టిలో మనుష్యులకి ప్రియమైన వాళ్ళుగా కాదు, దేవుని దృష్టిలో మనం ప్రియమైన వారిగా, ఆయన చూసినప్పుడు ఇష్టపడే బిడలుగా మన భక్తి, మన జీవితం, మన ప్రార్థన, మన ఆత్మీయత యేసు నామంలో కనబడునుగాక. కొంచెం గట్టిగా ఆమేన్ అంటారా? ఒక చిన్న సాక్ష్యాన్ని మీకు చెప్తాను. ఈ మధ్యలోనే నేను విన్నాను ఒక చిన్న సాక్ష్యం. రీసెంట్గా ఒక సాక్ష్యం నేను వింటూ ఉన్నాను. ఆయన పేరు విష్ణువర్ధన్. ఐఏఎస్ ఆఫీసర్. ఆయన్ని టీవీ విలేకరులు ఇంటర్వ్యూ చేశారు. సార్, మీరు ఈ స్థాయికి రావటానికి, మీరు ఈ స్థానంలో ఈ స్థాయికి రావటానికి కారణం ఎవరు? మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వటానికి గల కారణం ఎవరు అనంటే, ఆ విష్ణువర్ధన్ అనే వ్యక్తి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, సార్, టీవీ విలేకరులు అందరి ముందు, సార్, నేను
ఈ స్థాయికి ఐఏఎస్ ఆఫీసర్ అవటానికి గల కారణం నా ప్రభువు అయిన యేసుక్రీస్తు. నా ప్రభువు అయిన యేసుక్రీస్తు. అవునా? ఎలా అండి? మీరు ఈ స్థాయికి రావటానికి యేసయ్య ఎందుకు కారకుడయ్యాడు అని వారు అడిగారు. అడిగితే ఆయన ఇలా చెప్తున్నాడు, అయ్యా, మా చిన్నప్పుడే మా నాన్న తాగి తాగి అవయవాలన్నీ పాడైపోయి చనిపోయాడు. మా ఇంట్లో మా అమ్మ తరపు బంధువులు కానీ మా నాన్న తరపు బంధువులు కానీ ఎవ్వరు మమ్మల్ని చూడలేదు, ఎవ్వరు పట్టించుకోలేదు, కనీసం హెల్ప్ చేసేవాళ్ళు కూడా లేరు. ఈ బియ్యం ఉంచి మీరు అన్నం తినండి, లేకపోతే ఈ బట్టలు కట్టుకోండి అని ఇచ్చేవాళ్ళు లేరు. చాలా పేదరికాన్ని మేము అనుభవించాం. ఎవ్వరు మమ్మల్ని పట్టించుకోలేదు. చాలా ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితి. మా అమ్మ స్కూల్లో ఒక ఆయమ్మలాగా ఈ బాత్రూమ్లన్నీ కడిగి పనిచేస్తూ ఉండేది. అలాగా వచ్చి రాని ఆ డబ్బులతో నేను చదువుకోవటం మొదలు పెడతా ఉండేవాడిని. నేను ఒకసారి బస్ స్టాండ్ దగ్గర కూర్చుని ఆలోచిస్తా ఉన్నాను, ఎందుకు ఈ బ్రతుకు? నాన్న చూస్తే తాగుబోతుడైపోయి చనిపోయాడు, అమ్మ చూస్తే ఇలాగా పని చేస్తూ ఉంది, ఎందుకు వచ్చిన జీవితం ఇది? ఇక నేను బ్రతకూడదనంత విరక్తి నాకు వచ్చేసింది అయ్యా. ఆ సమయంలో బస్ స్టాండ్ దగ్గర యేసు ప్రభువుని నమ్ముకున్న ఒక పెద్ద ఆయన నాకు సువార్త చెప్పి, ప్రభువు గురించి చెప్పి, ప్రభువుని నాకు నా జీవితంలో పరిచయం చేసి, వెరీ ఇంపార్టెంట్, ఆయన దేవుని యొక్క సువార్త సునాదని నాకు అందించాడు. ఎప్పుడైతే ప్రభు గురించి నాకు ఆయన చెప్పే మాటలు వింటూ వస్తూ, నువ్వు బాధలో ఉన్నట్టుగా ఉన్నావు తమ్ముడు అని నా జీవితాన్ని గురించి అడిగాడు. అన్నీ చెప్పాను. ఆ సమయంలో కొంత ధన సహాయం నాకు సహాయం చేసి, చిన్న హెల్ప్ నాకు చేసి ఆయన అన్నాడు, తమ్ముడా, ఈ రోజంటే నేను నీకు సహాయం చేశాను, కానీ రోజు నేను సహాయం చేయలేను, రోజు నీకు హెల్ప్ చేయలేను. నీకు సహాయం చేసేవాడు ఒక ఆయన ఉన్నాడు. కొండల తట్టుని కనులెత్తిన నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుని వల్ల నీకు సహాయం వస్తుంది. ఎంతోమంది అనాథుల్ని దేవుడు ఆదుకున్నాడు, పోషించాడు, వాళ్ళకు ఒక ఆధారం చూపించాడు. అయితే ఆయన దృష్టిలో నువ్వు ప్రియమైన వ్యక్తిగా ఉంటే చాలు, నీ లైఫ్ అద్భుతంగా కట్టబడుతుంది అని నాకు బైబిల్ ఇచ్చి ప్రభువుని పరిచయం చేసి వెళ్ళిపోయాడండి. ఆ రోజు నుంచి ఇంటికి వచ్చి మా అమ్మతో చెప్పాను, అమ్మ, ఒక అంకుల్ నాకు బస్ స్టాండ్లో పరిచయం అయ్యాడు, ప్రభు గురించి చెప్పాడు, బైబిల్ ఇచ్చాడు, కొంత డబ్బులు కూడా నాకు సహాయం చేశాడు. అమ్మ, వెళుతూ వెళుతూ చెప్పాడు, నేను ఎప్పుడు ఇంకా సహాయం చేయలేను, కానీ నీకెప్పుడు సహాయం చేసే దేవుడి మీద నువ్వు ఆధారపడు అని చెప్పి వెళ్ళిపోయాడమ్మా. అంటే సరేనన్న, ఆ బైబిల్ చదువుతూ ఉండు, ఎక్కడైనా దేవాలయం ఉంటే, ప్రార్థన మందిరం ఉంటే వెళ్దామని వాళ్ళమ్మ, ఎందుకంటే కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, సహాయం చేసే దేవుని దగ్గరికి వెళ్దామని తీర్మానం చేసుకున్నారు. మొత్తం మీద ఆ ఊరిలో ఒక దేవాలయం, ప్రార్థన మందిరం ఉంటే వెతుక్కుంటూ దేవుని మందిరానికి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత ఆ బాబు 10th క్లాస్కి వచ్చినప్పటికే మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నాడు. నిజమే, మన పిల్లలు దేవుని మందిరానికి వస్తూ వాక్యం వింటుండగానే వాళ్ళ హృదయాలు తెరవబడి రక్షణ మార్గంలోకి వచ్చేసేయాలి. 10th క్లాస్కి వచ్చినప్పటికే ఆ పిల్లోడు హృదయం తెరవబడి మార్పు చెంది రక్షింపబడ్డాడు. చదువుకున్నాడు, ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి అన్ని విధాలుగా కృషి చేస్తా దేవుని మందిరంలో చక్కగా పరిచయం చేసి నమ్మకంగా దేవునిలో సాగిపోతూ ఉన్నాడు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఎవరో చెప్పారు, ఇదిగో ఈ పిల్లోడు బాగా చదువుతున్నాడు, సివిల్కి ప్రిపేర్ అయితే బాగుంటుందని. అంతే, అలా ప్రిపేర్ అయ్యానండి. నిజంగా దేవుడు నా మీద ఆయన కనుదృష్టి ఉంచాడు. ఈరోజు ఈ ఐఏఎస్ ఆఫీసర్ స్థానంలో ఉన్నానంటే దానికి కారణం ప్రభువే. ఆయన దృష్టికి నేను ప్రియుడయ్యాను కాబట్టి ఆయన నన్ను ఘనపరిచాడని సాక్ష్యం ఇచ్చాడంట. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. నిజమే, మన ఆత్మీయ జీవితంలో కూడా ప్రభు దృష్టికి మనం ప్రియమైన వారిగా మారితేనే ఆ ఘనత మనకు వస్తుంది. మొన్నే 10th రిజల్ట్ వచ్చినాయా? కాకినాడకి సంబంధించిన ఒక అమ్మాయి 600 మార్కులకి 600 సంపాదించింది. మీకు ఆనందం ఏమీ లేదా? మీకు అసలు అలా లేదా?
మా పిల్లలు అలా ఉండాలనుకోవట్లేదా మీరు? ప్రభు దృష్టికి ప్రియమైన వారుగా ఉంటేనే ఆ ఘనత మనకిస్తాడు దేవుడు. ఈ రోజున యవనస్తులు సెల్ ఫోన్కి బాగా దగ్గరైపోతున్నారు, వ్యర్థమైన వాటిలో ఇన్వాల్వ్ అయిపోతున్నారు, సమయం అంతా వేస్ట్ చేసుకున్నారు. గేమ్స్ అని, క్రికెట్లని, అర్థం లేకుండా వాళ్ళ లైఫ్ ఉంటుంది. లేదు, మన పిల్లలకి మంచి భవిష్యత్ దేవుడు దాచాడు. మన పిల్లల్ని దేవునికి ప్రియమైన వారిగా పెంచుదాం. బెన్యామీన్ లాంటి ఓ శ్రేష్టమైన కృప దేవుడు మన బిడ్డలకు అనుగ్రహించునుగాక, గనులుగా దేవుడు మార్చునుగాక. రైట్, మూడో మాటలకి వెళ్తాను. థర్డ్ వన్, దేవుని దృష్టిలో మనం ఎలా కనబడాలి. 18వ కీర్తన 23వ వాక్యం చదువుదాం. 18వ కీర్తన 23వ వాక్యం చూడండి. 18వ కీర్తన 23వ వచనం. దోష క్రియలు నేను చేయనల్లకుంటుని, ఆయన దృష్టికి నేను యథార్థవంతుడనైతిని. ఆమేనండి. చేతుల పైకెత్తి హల్లెలూయా చెప్పండి. సో మూడవది, యథార్థవంతులుగా. ఆయన దృష్టిలో నువ్వు ఎలా కనబడాలంటే యథార్థవంతులుగా. యథార్థత అంటే ఉన్నది ఉన్నట్లుగా, ఉన్నది ఉన్నట్లుగానే, అంతే. అమ్మ దగ్గర ఎలా ఉన్నావు, నాన్న దగ్గర ఎలా ఉన్నావు, మీ టీచర్, స్కూల్లో టీచర్ దగ్గర ఎలా ఉన్నావు, పాస్టర్ గారి దగ్గర ఎలా ఉన్నావు. సో నీ లైఫ్లో యథార్థత ఉంటే చాలు. నీ యథార్థతే, నీ జెన్యూన్గా ఉన్న ఆ స్థితే నేను ఆశీర్వదిస్తుంది. బైబిల్లో యథార్థవంతులకి ఇచ్చిన దీవెనలు ఏంటో తెలుసండి. వాక్యం ఈ విధంగా చెప్తుంది, యథార్థవంతులకి ఆయన ఏ మేలు చేయక మానడు. అంటే ఏదో ఒక మేలు చేస్తాడు నీకు. నువ్వు చాలాసార్లు ఏమంటావు అంటే, నాకు ఏ మేలు చేయట్లేదండి, దేవుని మందిరానికి వస్తున్నాను, వెళ్తున్నాను, వస్తున్నాను, ఏది చేయట్లేదు అంటే యథార్థతలో లోపం ఉన్నది. ఏ మేలు ఎందుకు చేయడు? యథార్థంగా ఉండేవాళ్ళకి ఏదో ఒక మేలు చేస్తాడు కదా దేవుడు. అంటే యథార్థతలో అనేది ఏదో ఒక లోపం ఉంది కనుకనే ఆయన ద్వారా నువ్వు మేలు పొందుకోవట్లేదని ఆలోచించు. ఇంకొక మాట, యథార్థవంతుల్ని బలపరచుటకే ఆయన కనుదృష్టి లోకమంతా ఎప్పుడు నిన్ను బలపరుస్తూ ఉంటాడు దేవుడు. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినా ఎందుకు మరలా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంటే ఆయన యథార్థత. నువ్వు కన్నీళ్ళు విడిచడం నేను చూశాను, ఆయన అంటాడు, నీ సన్నిధిలో ఎంత యథార్థంగా బ్రతికానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. మరణం వరకు వెళ్ళిపోయిన వ్యక్తి 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించి మరలా దేవుడు ఎందుకు యథార్థత. ప్రభు దృష్టిలో జెన్యూన్గా ఆయన కోరుకుంటున్నాడు. అలాంటి వాళ్ళని ఎప్పుడు ఆయన బలపరుస్తూనే ఉంటాడు. ఇంకొక మాట ఉంది, యథార్థవంతులకి దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడండి. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఏ పనిలోనైనా ఉండు, ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు. యథార్థవంతులకి ఇన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చాడు దేవుడు. మీరు అడగొచ్చు, అన్నయ్య అసలు యథార్థవంతులు ఎలా ఉంటారు? చదువుతాను. సామెతల గ్రంథం 16-17, 16వ అధ్యాయం 17వ వచనం చూడండి. చెడుతనాన్ని విడిచి నడుచుటయే యథార్థవంతులకి రాజమార్గం. ఆమేనండి. ఒకసారి అది చెడుతనాన్ని విడిచిపెట్టడమే యథార్థత, అది రాజమార్గం యథార్థవంతులకి. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఈ యథార్థతను కాపాడుకుంటూ ఉండాలి. నేను తరచుగా ఈ సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ ఉంటాను. ఏంటయ్యా అనంటే, కొన్ని పావురాలు ఒక చోట చక్కగా మేత మేస్తూ ఉన్నాయంట. రోజు ఆ పావురాలకి ఏం కావాలో ఆ మేపుతున్న వ్యక్తి అన్నీ ఏర్పాటు చేస్తున్నాడంట, బాగా చూసుకుంటున్నాడంట, ఆహారం పెడుతున్నాడంట, చక్కగా చూసుకుంటున్నాడంట పావురాల్ని. ఒకసారి కాకి చూసి, నా బ్రతికి ఇలా అయిపోయింది, దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి, నా బ్రతికి ఇలా అయిపోయింది, ఎంతకాలం ఇలా బ్రతకాలి. ఆ పావురం చూడండి, అవి కష్టపడక్కర్లేకుండా వాడికి ఆహారం పెట్టి ఆయన ఉన్నాడు,
చక్కగా నీళ్లు పెట్టి ఆయన ఉన్నాడు, మంచిగా చూసుకున్నాడు. దానికి ఒక గూడుంది, అన్నీ చక్కగా ఉంటున్నాయి పావురాలు. నేను మాత్రం ఆ చెట్టుకి ఈ కొమ్మకి అటు ఇటు పరిగెడతా ఉన్నాను, కానీ నాకు ఆహారం మాత్రం దొరకట్లేదు. ఏదోలాగా నేను కూడా పావురంలాగా మారిపోతే నాకు కూడా ఆహారం దొరికేస్తుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. నేను కూడా పావురంలాగా మారిపోతే బాగుంటుంది. సరే ఎలాగా ఏముంది ఆలోచించింది. కరెక్ట్గా అదే సమయానికి అక్కడ ఎవరో పెయింటింగ్ వేస్తున్నారంటే, కొత్తగా క్రిస్మస్ పండగకి పెయింటింగ్ వేస్తూ ఉంటుంటే, మన వినోదాన్ని లాంటి వాళ్ళు, లేకపోతే రాజన్ లాంటి వాళ్ళు, పెయింటర్స్ ఉన్నారు కదా మన మందిరంలో, అలాంటి వాళ్ళు పెయింట్లు వేస్తున్నారు. తెల్లటి వైట్ ప్రేమరు పెయింటింగ్ వేస్తూ ఉన్నారంట. ఆలోచించింది ఈ కాకి, ఏం చేద్దాం, ఏమీ లేదు, వెళ్ళి ఒక్కసారి డబ్బాలు అలా మునిగి పైకి లేస్తే తెల్లగా అయిపోతాం. పాపం వాళ్ళు భోజనం టయానికి ఆగి భోజనానికి వెళ్ళే లోపల డబ్బాలో పెయింట్ ఉంది. కరెక్ట్గా వచ్చి కాకి చక్కగా అలా మునిగి అలాగ పైకి వచ్చినప్పటికీ ఏమైపోయింది చెప్పండి, ఏమైపోయింది? పావురం అయిపోయింది. అన్ని పావురాలు గుంపు ఉంది, అన్ని పావురాల్లో కలిసిపోయింది. యజమానుడికి లెక్క ఉంటుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రతిరోజు ఆహారం పెట్టాలంటే లెక్క ఉంటుంది. చూస్తూ ఉన్నాడు, ముక్కేంటి ఎంత పొడవుగా ఉంది పావురానికి? స్తోత్రం చెప్పండి ఒకసారి. చెప్పండి అయ్యా, ముక్కేంటి ఎంత పొడవు? మామూలుగా పావురాలు ఎలా ఉంటాయి కీర్తక్క, మామూలుగా ఉంటాయి, కానీ ఆ పావురం ముక్కు మాత్రం ఇలా సూటిగా ఉంది. పావురాలు కొంచెం డౌన్లో ఉంటాయి, కాకి మాత్రం కొంచెం హైట్లో ఉంటుంది. అప్పుడే డౌట్ వచ్చి చిన్నగా ఎడం కొన్ని అదిరింది మాట ఆయనకి. ఓన్లీ కొత్త పావురం జాయిన్ అయిందేమో అనుకున్నాడు. సరే, పావురం తినే తిండికి మాట్లాడండి అమ్మా, కాకి తినే తిండికి చాలా తేడా ఉంటుంది. చూస్తూ ఉన్నాడు, ఇదేదో తేడాగా ఉంది. సర్లే, కొత్త పావురం వెళ్ళి ఫ్రెండ్షిప్, కొత్త పావురం తెచ్చుకున్నామో అనుకున్నాడు. సరే, మేత వేసి తన బిజీలో తను ఉన్నాడు. ఈ లోపల ఇలాగే వేసవికాలం చక్కగా గ్రౌండ్లో మేత మేస్తూ ఉన్నాయి. అంతే, వర్షపు చినుకులు పడ్డాయి. చెప్పండి, మాట్లాడండి అమ్మ బంగారు తల్లే. పావురము కాకి స్వరూపము అదే. సో నేనంటాను, యథార్థత చాలా ప్రాముఖ్యమండి. జెన్యున్గా నువ్వు ఏ కంపెనీలో పనిచేసినా అక్కడ ఒక జెన్యున్గా నీ ఓనర్ నేను నమ్మి అది అప్పగించాడు, యథార్థత. ఒక యజమాని దగ్గర పనిచేసినప్పుడు యథార్థత. ప్రత్యేకంగా డబ్బుల దగ్గర మీరు చాలా సందర్భాల్లో డబ్బుల విషయాల్లో యథార్థంగా ఉండాలి. మీ ఇంటి ఓనర్ గారు లేదా మీ యజమాని మీకు ఇచ్చి ఇది ఖర్చు పెట్టమన్నప్పుడు యథార్థత. ప్రతి విషయాల్లో జెన్యున్గా. అలాంటి వాళ్ళ మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. ఆయన చూస్తున్నాడు. ప్రభు మీకు సహాయం చేయనుగాక. ఆశ తన బ్రతికినంత కాలం, ఎవరైనా ఒక వారం యథార్థంగా ఉంటారు, ఒక 2 వారాలు, ఇంకా గట్టిగా ఉంటే ఓ 4 రోజులు ముక్కు మూసుకుని భక్తి చేస్తారు. కానీ ఆశ బ్రతికినంత కాలం యథార్థంగా ఉన్నాడంట. ఒక రాజు కదా, ఒక రాజుగారికి అంత జెన్యున్గా ఎలా ఉండగలుగుతాడు? ఉన్నాడంతే. అందుకే ఎక్కడికి వెళ్ళినా ఇంచుమించు 35 సంవత్సరాలు యుద్ధాలు లేవంట ఆశా పరిపాలనలో. మన ఇంట్లో రోజుకొక యుద్ధం. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎందుకంటే యథార్థత లేకపోవటం వల్లే. ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. రైట్, త్వరగా సమయం అయిపోయింది. నేను రిఫరెన్స్లు ఇచ్చేసి ముగిచ్చేస్తాను. 4వది ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం. నోవాహు దేవుని దృష్టి యందు కృప పొందినవాడు. చాలు. 4వది దేవుడి దృష్టికి మనం ఎలా కనబడాలంటే కృప పొందిన వారిగా. ఆమేనండి. మీ పక్కలకి షేక్ అండి, చెప్పండి కృప పొందుకో అనండి ఒకసారి. ఏదో అంటున్నారు మీరు, గట్టిగా చెప్పండి కృప పొందుకో. నోవాహు ఎలా ఉన్నాడు ప్రభు దృష్టికి? కృప పొందినవాడిగా. ఏంటా కృప? నా వైపు చూడండి ఒకసారి. కృప ఏంటి? చాలామంది ఏమంటారంటే ఇల్లు కట్టుకున్నాం, దేవుని కృప అండి. పెళ్ళయింది, మీరు మాట్లాడండి, మీకు తెలుసు కదా, దేవుని కృప అండి. బండి కొనుక్కున్నాం,
జీతం వచ్చింది, ఉద్యోగం వచ్చింది, ఫంక్షన్ వచ్చింది, మీ భర్త మారు మనసు పొందాడు, బాప్తిసం తీసుకున్నాడు. మాట్లాడరండి మీరు. అన్నిటికీ దేవుని కృప అంటారు. ఇంతకన్నా దేవుని కృప అంటే ఏంటో చెప్పనా? ఇంతకన్నా అన్నీ దేవుని కృపే. మనం ఏమై ఉన్నామో ఇంతకన్నా అద్భుతంగా దేవుని కృప ఏంటో తెలుసా? నోవహు పొందుకున్న కృప ఏంటో తెలుసా? వాడ కట్టడానికి ఒక్కడు కూడా లేడండి. బాగా వినాలి ఇక్కడ సబ్జెక్ట్. ఒక్కడు కూడా లేడు. ఒక్కడు కూడా లేకుండా వాడ కట్టాడు చూసావా? దాన్నే దేవుని కృప అంటారు. కొట్టు చప్పట్లు యేసయ్యకి మహిమ. నేనంటాను, ఒక సంఘం కట్టాలన్నా, ఒక పరిచర్య జరిగించాలన్నా ఎవరో ఏదో చేస్తారు, ఏదో జరుగుతుందని కాదు. ఎవరు లేకుండా చేయగలిగిన శక్తి అది నోవహు పొందుకున్నాడు. అది కృప. నాకు అదే గుర్తొస్తుంటుంది. సేవకు వచ్చినప్పుడు ఎవరున్నారు? అప్పుడు ఈ సంఘం లేదు కదా, విశ్వాసులు లేరు కదా, సేవకులు లేరు కదా, ఎవరు లేరు కదా. ఆ ఒంటరి సమయాల్లోనే దేవుడుండి మనల్ని బలపరిచి కట్టించి ఇంతవరకు తీసుకొచ్చాడు కదా. ఎవరు లేకపోయినా ఆయన చేశాడు కదా. అప్పు చేయకుండా స్థలం ఇచ్చాడు కదా. అది కృప. నా మనసులో అదే ఆలోచన వచ్చి, కృప అంటే ఏంటంటే ఎవ్వరు లేకుండా చేయగలిగిన శక్తి ఉండదంటే అది కృప. కొన్నిసార్లు మనం భర్త మీద ఆధారపడిపోతాం, భార్య మీద ఆధారపడిపోతాం, నమ్మకస్తులని మనుషుల మీద ఆధారపడిపోతాం, వ్యక్తుల మీద ఆధారపడిపోతాం. కాదు, కృప పొందితే ఏదైనా వాడ 3 అంతస్తులు కట్టించాడు. దేవుడికి స్తోత్రం. అరారోతు కొండ ఎదుట వాడ ఆగింది, చుట్టూ జలప్రళయం, వాడలో ఉన్నవారు సేఫ్ జోన్లో ఉన్నారు. ఈరోజు నా ప్రార్థన, మీ అందరి కుటుంబాలను దేవుడు ఇలాగ కృప పొందిన వారిగా, కొన్నిసార్లు మీరు చేస్తున్న బిజినెస్, కొన్నిసార్లు మీరు చేస్తున్న ఉద్యోగం, కొన్నిసార్లు మీరు ఒక చోట పనిచేసే స్థలాల్లో ప్రతికూలమైన పరిస్థితులు మీకు ఎదురైతే ఒకటే, ఎవరున్నా లేకపోయినా దేవుడి పని ఆగదు. ఆమేన్ చెప్పండి ఒకసారి. కృప పొందితే చాలు, ఆయన పని అయిన జరిగిపోతుంది. వాడ కట్టడం ఆగిందా చెప్పండి? ఖచ్చితంగా వాడ అద్భుతంగా నిర్మించబడింది. కాబట్టి కృప పొందిన వారిగా మనం అందరం మార్చబడదుము గాక. చివరి ఆఖరి మాట, లూకా సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. బాప్తిసమిచ్చే యోహాను దేవుని దృష్టికి గొప్పవాడాయను, ప్రభు దృష్టికి గొప్పవాడాయను. చాలు. ఆఖరి మాట, దేవుని దృష్టిలో మనం ఎలా కనబడాలంటే గొప్పవారిగా. చెప్దాం గట్టిగా సరే, ఆమేనండి. గొప్పవారిగా కనబడాలి. ప్రభు దృష్టిలో నువ్వు ఎలా కనబడాలని దేవుడు ఆశపడుతున్నాడంటే గొప్పవారిగా. ఈ బాప్తిసమిచ్చే యోహాను గురించి, స్త్రీలు కనిన వారిలోనే యోహాను కంటే గొప్పవాడు లేడని చెప్పారు. నిజంగా ఆయనకున్న వైరాగ్యం, ద్రాక్షరసాన్ని ముట్టుకోలేదు, తల్లి గర్భంలో పుట్టినది మొదలుకునే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, అనేకుల్ని ప్రభు వైపు త్రిప్పాడు. ఈరోజు మీరు కూడా గొప్పవాళ్ళు అవ్వాలనుకుంటే, మీలో ఎవరు గొప్పవాళ్ళు అవ్వాలన్న పరిచర్య చేస్తేనే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. మన పిల్లలకి పరిచర్య నేర్పించండి. ఒక తల్లిగా మీ ఇంట్లో పని నేర్పించండి పిల్లలకి. కొంతమంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, మా పిల్లలు ఏమీ చేయకూడదండి, గొప్పవాళ్ళు అయిపోవాలి. అట్లా అవరండి. మన పిల్లలకి అన్నీ నేర్పించాలి. మనం అన్నీ చేస్తేనే వాళ్ళు గొప్ప స్థాయిలోకి వెళ్తారు. కాబట్టి ఈ ఉదయకాలం దేవుని సేవకుడిగా ఈ మాటలు మీకు ప్రకటిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు నామములో ఈ మాటలన్నీ దేవుడు మీ జీవితంలో ఫలభరితంగా మార్చునుగాక. నేను ముగిస్తున్నాను, సమయం అయిపోయింది. వీరిద్దరూ దేవుని దృష్టికి నీతిమంతులుగా కనబడ్డారు. జకరియా, ఎలిజబెత్ ఫ్యామిలీ. ఈరోజు మీ కుటుంబాలు దేవుని దృష్టిలో ఎలా కనబడాలి, ఎలా ఉండాలో బైబిల్లోంచి ఒక 5 సందర్భాలు దేవుడిని ముందు పెట్టాడు. నెంబర్ 1, నిర్దోషిగా, ఏ లోపం ఒకవేళ ఉన్నా దేవుని దగ్గర బ్రతిమాలుకుని ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్న ఆ దోషాన్ని తొలగించు.
నీ ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్న ఆ దోషం ఎదుట ఒప్పుకొని బ్రతిమాలితే దేవుని ఎదుట నిర్దోషిగా కనబడతాం. నెంబర్ 2, ప్రియమైన వారిగా, దేవుడికి ఇష్టమైన వాళ్ళుగా నువ్వు కనబడ్డావా, నీ స్థితి మారిపోతుంది, ఘనతలోకి దేవుడు తీసుకెళ్ళిపోతాడు. నెంబర్ 3, యథార్థవంతుడిగా, జెన్యున్గా. నెంబర్ 4, కృప పొందిన వారిగా. నెంబర్ 5, గొప్పవారిగా. దేవుడు ఈ ఉదయకాలం దేవుని దృష్టికి మనం ఎలా కనబడాలో ఈ సందేశాన్ని మనకిచ్చాడు. అలాగ కనబడదాం. అలాంటి శ్రేష్టమైన కృప దేవుడు మనకు అందరికీ దయచేసి ఆయన రాజ్య వ్యాప్తిలో సాక్షులుగా సహకారులుగా నిలబెట్టునుగాక. అందరూ మోకరించండి. కుర్చీల మీద ఉన్న వాళ్ళు అలాగే లేచి నిలబడి 2 చేతులు చాపి బిగ్గరగా ప్రభుకు ఒకసారి స్తోత్రం స్తోత్రం అని చెప్తారా? గట్టిగా చెప్పండి, గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. హల్లెలూయా. గట్టిగా చెప్దాం అందరం, గట్టిగా హల్లెలూయా. ప్రభువా, ఈరోజు దైవ సేవకునిగా నీ సేవకును నిలబెట్టి మాతో మాట్లాడి నీ మాటల కొరకు స్తోత్రమయ్యా. ప్రభువా, నీ దృష్టిలో మేము ఎలా ఉన్నామో మాకు మీరు వివరించిన మాటల కొరకు స్తోత్రమయ్యా. పైకి భక్తి కలిగా వారిగా ఉండి దాని శక్తి లేని వారిగా మేము ఉండకూడదు నాయన. యేసయ్యా, నీ దృష్టిలో మేము నిర్దోషిగా కనబడాలి, నీ దృష్టిలో మేము ప్రియమైన వారిగా కనబడాలి, నీ దృష్టిలో మేము యథార్థవంతులుగా కనబడాలయ్యా. కృప పొందిన వారిగా ఎవరున్నా లేకపోయినా నీ పని ఆగదు ప్రభువా. అయ్యా, కృపనివ్వండి అయ్యా, కృపనివ్వండి నాయన. గొప్పవారిగా మమ్మల్ని చేయండి నాయన. హల్లెలూయా, హల్లెలూయా. విన్న మాటలన్నీ తలపోసుకోండి, విన్న మాటలన్నీ తలపోసుకోండి. చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నీ దృష్టిలో మేము గొప్పవారిగా కనపడాలి, ఘనత పొందుకోవాలయ్యా. ఒక అనాథని IAS ఆఫీసర్ చేసావు కదయ్యా. అయ్యా, నా పిల్లలే నీవు మంచి భవిష్యత్తు ఇవ్వండి అయ్యా, వాళ్ళలో ఉన్న లోపాలు దిద్దయ్యా. నీ దృష్టిలో అయ్యా వాళ్ళు నీతిమంతులుగా కనబడాలయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ నీతి నీ రాజ్యం వెతకితిని, నిండైన సౌభాగ్యం పొందుటకు. చేతులెత్తండి, విరిగి నలిగిన హృదయముతో చేతుల పైకి సమ్మానించితిని, శ్రేయస్కరమైన దీవెనతో శ్రేష్ఠ ఫలములు చుటకు నన్ను ప్రేమించి బలపరచి నా యేసయ్యా, నీవే శ్రావ్య సదనము, నీదే శాంతివదనము, నీదివి సంపద నన్నే చేరగా, నా ప్రతి ప్రార్థన నీవే తీర్చగా, నా ప్రతిస్పందనే నీ ఆరాధన, నా హృదయార్పణ నీకే యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యం ఫలించినట్లు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన. ప్రేమ
ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి అయిన మా దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలపు ఆరాధనలో మీ దాసుని నిలబెట్టుకొని ఇంతవరకు నీ వాక్యం ద్వారా నీ ప్రజలతో మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలయ్యా. ఆ దినముల్లో వంతు ప్రకారము క్రమం తప్పక ధూపం వేయడానికి వెళ్ళినటువంటి జకరియా, ఎలిజబెత్లు ప్రభా, నీ దృష్టికి వాళ్ళు నీతిమంతులుగా కనబడ్డారని వాక్యం ద్వారా మాట్లాడారు ప్రభా. అయ్యా, మీరు చూసినప్పుడు మేము ఎలాగునూ ఉండాలో, మీ దృష్టిలో ఎలాగూ కనబడాలో వాక్యం ద్వారా అయ్యా బోధక స్నానం జరిగించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. నాయనా, నీవు మమ్మల్ని చూసినప్పుడు నీ దృష్టిలో అయ్యా మేము నిర్దోషులుగా కనబడాలని తెలియపరిచారు ప్రభా. దానియేలు నిర్దోషుడు గనుకనే సింహాలు ఏ హాని చేయకుండా అతను కాపాడబడ్డాడు ప్రభా. అలాగున నీ బిడ్డలందరూ కూడా నీ దృష్టిలో నిర్దోషులుగా కనబడినట్లు సహాయం చేయండి అయ్యా. అలాగున నిర్దోషులుగా కనబడిన వారికి ఏ హాని ఏది చేయదని ప్రభా, ఏది మీకు హాని చేయదన్న వాగ్దానము నీ బిడ్డలందరి పట్ల నెరవేర్చండి. ఏ దోషమైన ఏర్పాటు చేస్తుంటే అది కడిగి శుద్ధీకరించండి ప్రభా. యేసు నామములో నిర్దోషత్వాన్ని అయా మీరు అయా బయలుపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. మీకు స్తోత్రాలు తండ్రి. అలాగునే నాయన నీ దృష్టికి ప్రియులుగా మారాలని తెలియపరిచారు ప్రభా. అయ్యా నా తండ్రి, బెన్యామీను నా దేవా నీ దృష్టికి ప్రియుడని వాక్యం సెలవిస్తూ ఉంది నాయన. యేసు నామములో ప్రియమైన వారిగా మారునట్లు కృపనివ్వండి ప్రభువా. దేవా, నీ దృష్టికి మేము యథార్థవంతులుగా ఉండాలని తెలియపరిచారు ప్రభువా. అయా మనుషులు ఎదుట అయా చేస్తున్న డ్యూటీల దగ్గర వారికి అప్పగించిన బాధ్యత విషయంలో అయా యథార్థత లేని జీవితాలు ఉండనివ్వద్దు ప్రభువా. అయా యథార్థంగా జీవించే మనస్సు దయచేయండి ప్రభువా. అయా మీకు స్తోత్రాలు నాయన. నా తండ్రి నీకు వందనాలు. మోసగించే మనసు ఉండకూడదు ప్రభా. అయ్యా నా తండ్రి, వేషధారణ ఉండకూడదు ప్రభా. అది యేసు నామములో తొలగిపోవాలి నాయన. నాయనా, పైన ఎలా ఉన్నారో లోపల కూడా అలాగూ కనబడినట్లు సహాయం చేయండి అయ్యా. దేవానికి వందనాలయ్యా. అలాగునే ప్రభా కృప పొందిన వారిగా మారినట్లు సహాయం చేయండి అయ్యా. అయ్యా, ఏ ఒక్కరూ లేనప్పుడు నోవాహు చేత మీరు ఓడ కట్టించారయ్యా. ఎంత గొప్ప దేవుడు ప్రభా. నీ మీద అలా ఆనుకున్నారు ప్రభు ప్రతి విషయంలో. మేము మా బిడ్డలు కూడా నీ కృప కొరకు వేడుకుంటున్నాము స్వామి. మా జ్ఞానాలు, మా శక్తి, మా బలాలు ఎందుకు పనిచేయవు ప్రభు. వాటి ద్వారా మేమేమి చేయలేమయ్యా. కేవలం నీ కృప చేత మమ్మల్ని బలవంతులు చేయండి అయ్యా. నీ కృప చేత మమ్మల్ని బలవంతులు చేయండి అయ్యా. ఆ దినములో నోవాహుకి ఇచ్చిన కృపనివ్వండి ప్రభువా. మాకు ఇచ్చిన దాన్ని బట్టి మేము ఆధారపడుతున్నామేమో తండ్రి. అదొద్దయ్యా, అదొద్దయ్యా, అదొద్దయ్యా. మేమే ఒక్కవేళ వేటి మీద ఆధారపడుతున్నామేమో ప్రభువా. అయ్యా, మనుషుల మీద ఆధారపడుతున్నామేమో తండ్రి. మాకు కృప కావాలి ప్రభువా. నువ్వు ఇస్తేనే మేము ఏమైనా చేస్తాం ప్రభువా. అయ్యా కృపని అయ్యా. నోవాహుకి ఇచ్చిన కృపని ప్రభువా. ఒక్కరు కూడా లేనప్పుడు సేవ చేశాడు. ఒక్కరు కూడా లేనప్పుడు సువార్త ప్రకటించాడు. ఒక్కడు కూడా లేనప్పుడు ఓడను కట్టాడు ప్రభువా. నీ మాట కొరకు ఎదురు చూశాడయ్యా. అలాగునే ఎదురు చూసే కృపని ప్రభువా. మా బిడ్డలు కూడా మనుషుల మీద ఆధారపడుతున్నారేమో, వారు కలిగిన దాని మీద ఆధారపడుతున్నారేమో ప్రభువా. వద్దు నాయనా, మా బిడ్డలు నీ కృప కొరకు వేడుకోవడానికి సహాయం చేయండి. మనుషులు కొద్ది కాలమే ఉంటారు ప్రభువా. నువ్వు సదాకాలం ఉంటావయ్యా. మా బిడ్డలకి మాకు మీరు మాట ఇస్తారయ్యా. సదాకాలం ఉంటారన్నారయ్యా.
మొదలుకొని అయ్యా నీ కృపను కోరుకోవడానికి సహాయం చేయండి. నీ కృప కొరకు కనిపెట్టుకోవడానికి అయ్యా అయ్యా యేసు నామములో నీ బిడ్డలకున్న మనుష్య జ్ఞానం తొలగిపోనుగాక, అతిశయం తొలగిపోనుగాక, ఆధారాలు కూలిపోనుగాక. కృపచేత బలవంతులగుదురుగాక, కృపచేత బలవంతులగుదురుగాక, కృపచేత సంఘం విస్తరించునుగాక. తండ్రి నీ దృష్టికి మేము గొప్ప వాళ్ళం కావాలి ప్రభు. నువ్వు చూసినప్పుడు గొప్పవారుగా మారినట్లు సాయం. మనుషుల దృష్టిలో మాకు ఘనతలొద్దు ప్రభు, మనుషుల దృష్టిలో వద్దయ్యా, నీ దృష్టిలో మేము ఉండాలయ్యా. పరిశుద్ధాత్ముడా ఇక్కడ చేరిన ప్రతి బిడ్డని నువ్వు దృష్టి నిలుపు ప్రభు. నీ దృష్టిలో మా బిడ్డలు యథార్థవంతులుగా నువ్వు చేయి ప్రభు, నిర్దోషులుగా చేయయ్యా, ప్రియులుగా మార్చేయి. అలాగున కృపనివ్వండి. ఎంతమంది వేకునే ప్రార్థన చేయకుండా ఉంటున్నారు, వారిని దృష్టి నిలుపు ప్రభా. ఎంతమంది నీవు ధర్మశాస్త్రాన్ని ధ్యానించట్లేదు, వాళ్ళని దర్శించు ప్రభా. ప్రభా దర్శించు నాయనా. పడిన మాటలు నీ బిడ్డలందరి హృదయాల్లో ఫలవర్తిగా మార్చు బ్రవ్వా. వినడం మట్టు కాదు నాయనా, అంగీకరించే మనసు, లోబడే మనసు ఇవ్వండి బ్రవ్వా. వాక్యం ఫలవర్తిగా మార్చునైనా నూరంతలుగా ఫలింపు కలగాలి బ్రవ్వా. వాక్యాన్ని నీ బిడ్డలు హత్తుకోవాలి, అలాగున వెంబడించాలి స్వామి. సహాయించి చేరి వచ్చిన వారందరినీ సియోనులో నుంచి ఆశీర్వదించి ప్రతి ఒక్కరూ నీ చిత్తానికి అప్పగించుకునే కృప, నీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా చేయండి ప్రభా. అయ్యా నీకు వందనాలు నేను ఈ దినమంతట్లో సేవకులను బలపరిచి వాడుకో స్వామి. జరగవలసిన ఇంకా బ్రాంచ్ సంఘాల ఆరాధనలన్నిటిలో కూడా ఒక బలమైన విశేషమైన కృప చేత ఆవరించు స్వామి. ఇలాగూ నేనైనారా ఈ 3 దినాలు జరగవలసిన CBCని కృపతో జరిగించున్నాను. ఈ వారమంతా పరిచయలో సహాయం చేయమని మా మీద మీరు దృష్టి నిలిపినందుకు వందనాలు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమయు మీకే ఆరోపిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రిని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకి తోడై కాపాడి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు.